బాయ్ స్టార్టింగ్ అయితే స్టోర్లో నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మనం చేయాల్సిన టాస్క్ వాళ్ళ బాస్ని అయితే ఒప్పించాలన్నమాట. దేనికో ఎందుకో అని చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. యూ విల్ హ్యావ్ డెఫినెట్లీ ఫన్. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి సర్ప్రైజ్ ఇదైతే. ఇలా ఎవరైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే ప్లాన్ చేయండి. నిజంగా అదిరిపోద్ది, మామూలుగా అయితే ఉండదు. సో ఫస్ట్ వీళ్ళు ఎవరి వాళ్ళ బాస్కి కాల్ చేసి తినైతే మాట్లాడిండు. మొత్తం అంతా సెట్ చేశాడు. సో మెల్లిగా అయితే కన్విన్స్ అయ్యాడు. సో మనకు పర్మిషన్ కూడా ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ అతనికి. పర్మిషన్ అయితే ఇస్తారు అనుకోలేదు. బట్ నైట్ టైం మా కోసం టైం అయితే స్పేర్ చేసి వాళ్ళ అసిస్టెంట్ని పంపించి మనకంతా దగ్గరుండి చూసుకున్నారు. సో వీడు ఏం ప్లాన్ చేశాడంటే వీళ్ళు ఓవరాల్ ఆఫీస్లోని డెకరేషన్ ప్లాన్ చేశారు. అదే ప్రాసెస్లో అయితే ఈరోజు డేట్ అయితే మీరు చూడొచ్చు. ఫిబ్రవరి 14వ తేదీ. ఇంచుమించుగా టైం 1:19 అయితే అవుతుంది. ఎక్కడ ఉన్నానో తెలుసా? చూపిస్తాను మీకు. మా ఫ్రెండ్కి డెకరేషన్ చేయడానికి నేను తీసుకొచ్చాడు. 10 గంటలు తీసుకొచ్చాడు. ఇదిగోండి ఈయన కొడుకే. ఇప్పుడు టైం అయితే 1:20 అయింది. డెకరేషన్ ఎలా చేశానో చూస్తారా? మీరు చూడొచ్చు. మొత్తం సెటప్ అయితే చేస్తాడు. రెండు స్టాండ్లు, అక్కడ 2 స్టాండ్లు, ఇదో సెటప్. ఈ మూలలో దాసాడు అనమాట గ్రీటింగ్ కార్డు. అది మనకు అనవసరం లే, అది పర్సనల్. ఇంకా గిఫ్ట్ ఒకటి. ఇది ఎక్కడ సెట్ చేశాడు తెలుసా? ఆఫీస్లో సెట్ చేశాడు. ఆ పిల్ల ఉంటున్న ఆఫీస్ ఇది, ఆ పిల్లది. ఆ ఆఫీస్లో సెట్ చేశాడు. ఇంత అర్ధరాత్రి ఎవరెవరినో పర్మిషన్ అడిగి ఆఫీస్లో డెకరేషన్ చేయడానికి సెట్ చేశాడు మనోడు. పొద్దున్న తీసుకొస్తాడండి ఇక్కడికి. నిద్రమత్తు కూడా వదలలేదు ఇంకా. ఇదిగోండి ఏవో కొనుక్కొని వచ్చాడు. అలా ఉంది పరిస్థితి. నాకైతే కళ్ళు ఆగట్లేదు, నిద్ర వస్తుంది. కానీ ఇగో ఈ అదో కోసం అయితే వచ్చాను. ఒకసారి చూపిస్తాను. ఇంకా అమ్మాయి రాలేదు. ఆ అమ్మాయి వచ్చేస్తే ఆ అమ్మాయి వచ్చినప్పుడు చిన్న వీడియో తీస్తాను. ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూడాలి. వర్క్ ప్లేస్లోని అమ్మాయికి తెలియకుండా రాత్రిపూట డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుస్తుంది నాకు. బాబు సుబ్బారావా, ఏం చేస్తున్నా? వెయిటింగ్ పాప కోసం. వచ్చేది. సో ఎదురుగా అయితే చూస్తున్నారు కదా, ఇదే తన ఆఫీస్, జేమ్స్ బి స్కూల్ అని. సో ఇప్పుడైతే రాబోతుంది. మనోడు బండి కూడా ఎక్కడో సెట్ చేశాడు కనిపించకుండా. రాగానే ఎక్స్ప్రెషన్స్ అయితే ఎలా ఉన్నాయి చూసేద్దాం. Hello. నిద్ర మత్తులో వచ్చావా? లోపలికి రావా? రాత్రి అంతా మాకు నిద్ర లేవక్క. చంపిస్తాడు రే మొగలి.
హ్యాపీ టెడ్డీ డే. చేయి బాగాలేదు రాజీ. ఒక్కొక్కటి పక్కన పెట్టేసాక ఇంకొకటి ఇవ్వు. నేను అప్పటికే చెప్పాను బండాల మధ్యాహ్నం లంచ్కి వెళ్దాం. ఎదురుగానే ఉంది. నిద్ర మా తొదరలేదురా పాపం. ఇంకా పడుకుంటావా? ఎక్కడికి వెళ్ళిపోయాడు నా కొడుకు? ఇంటెన్షన్ బాగుంది కదా. నేను కేక్ అన్ని తెచ్చుకొని నేను రూమ్ లో ఉంచుకున్నాను. అలాగే ఉంటాయి మరి. ఇలా అవ్వాలంటే అలా ఉండాలి మరి. ఓపెన్ చేయి. ఎందుకు రాజు అలా పనులన్నీ చేసుకుని నవ్వుతున్నావా? నేనేం పట్టలేదు. నేను చెప్పాను కూడా. మ్యాజిక్ చంకిలే ఇచ్చారు. సరే మొత్తం సైడీలు చేశాడు. ఇది ఎలా ఓపెన్ చేయాలి? ఎలాగైనా ఎలా ఓపెన్ చేసినా ఓపెన్ అవుద్ది. నాకు చూపించరా? వీడియో లాగే ఇంకా లైట్ తెచ్చేసుకుంటున్నామా రాజీని? గ్యారంటీ అనమాట. సిల్వర్ అది బాధ్యత సిల్వర్ నేను గాలి గోపురం, నువ్వో ప్రేమ పావురం. బాస్తో తాగుతాడు అనుకున్నావు రాత్రి? జిమ్ స్కూల్కి స్విగ్గీ ఆర్డర్ పెట్టినప్పుడే నీకు డౌట్ రావాల్సింది. మ్యాగీ వచ్చాయి అక్కడికి.
కానీ డౌట్ రాదురా 100%. అప్పటికే అన్న ఒకవేళ అడిగి ఉంటే స్విగ్గీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అడగాల్సింది లొకేషన్ ఎక్కడ కొంత భయ్యా అనిసింది అప్పుడు సరే ఇంటికి వెళ్ళిందా మ్యాగీ? మ్యాగీ ఇక్కడికి ఆర్డర్ పెడితే తనకు కావాలి నైట్. నెంబర్ తను ఉంది లొకేషన్ అప్పుడే డౌట్ రావాల్సింది కానీ బతికిపోయాడు ముష్టి కొరకడు. చేస్తేనే కదా ఇక్కడ అయిపోతుంది. అదే.